అనుకోకుండా తీసిన వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. వస్తాయండి. నేను వీడియో తీయాలని పైకి రాలేదు. మా ఇంట్లో అప్పుడప్పుడు దొండకాయలు కోసుకుంటాను. కొంచెం దొండకాయలు ఉన్నాయి, ఏ 10 20 వస్తాయని వచ్చి దొండకాయలు కోసుకుంటాకు వచ్చా. దొండ పందిరి వేసినందుకు నిజంగా ఎంత సక్సెస్ అంటే చెప్పలేను. ఎన్ని కాయలు కోసానో చూడండి. అక్కడికి వెళ్ళి అసలు ఇప్పుడు ఇన్ని కాయలు వచ్చినాయి. సత్యం చదువుతున్నా. నాకు అసలు పిల్లల్ని ప్రేమించినట్టు మొక్కల్ని ప్రేమిస్తే ఏంటండి అసలు సత్యం. నేను ఓన్లీ ఇప్పుడు నేను ఇస్తుంది అయితే మీరు నమ్మరు. మామిడికాయలు పక్షులు కొట్టేసిన ఈ బెల్లము ఆ నీళ్ళే చూద్దురు కానీ అబ్బా అసలు ఏంటండి అసలు ఈ కాయలు ఏంటి నాకు కనపడతలేదండి. ఇట్లా ఎక్కి ఇట్లా నేను స్టూల్ వేసుకుని కోసుకోవాలి. ఇట్లా చూసుకుంటున్నాను. ఇట్లా చూసుకుంటే పందిరి ఎట్లా ఉందంటే అసలు అబ్బా అసలు కళ్ళు తిరిగిపోయినాయి నాకు. ఇంకా ఉన్నాయి కోస్తాను అండి. ఎక్కడ ఉన్నాయి చూస్తున్నా. ఇప్పుడే చూసానే. ఎక్కడ ఉన్నాయి? స్టూల్ ఎక్కి కోసుకోవాలి. అమ్మ అసలు చూడండి, స్టూల్ తెచ్చుకుని కొయ్యాలండి. స్టూల్ తెస్తాను. పడాల్సి వస్తుందో ఎంతైనా ఈ ఆనందం వేరండి. ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి. కనపడతలేదండి. పందిరి మీద కాసేసినాయి మల్లెపూలాగా. ఇదిగోండి ఇటు చూడండి ఒక్కసారి ఎంత బాగుంది. ఇదిగోండి ఎట్ట దాక్కున్నాయి. ఇగో రండి ఒకసారి. ఇగోండి ఇగోండి ఇవే కనపడుతున్నాయా? అబ్బా ఇదిగోండి ఇక్కడే 4 దొరికినాయి. పందిరి మీద ఎట్ట దాక్కుంటూ పెట్టండి బాబో. ఇవి భలే విచిత్రంగా ఉన్నాయి. ఏమండి ఏంటండి నిజంగా చెబుతున్నా. మీకు ఒక మాట చెప్పాలి, చెప్తాను. నిన్న ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నానని నాకైతే చాలా సంతోషంగా ఉంది. నిన్న చిన్న పిల్లలండి, ఆకాంక్ష, ఆ బాబు పేరు గుర్తులేదు, వాళ్ళ మమ్మీ పేరు దర్శన్. నిన్న అంకులు టిఫిన్ తెస్తానికి వెళ్ళారు. నాకు వద్దు, ఇంట్లో దోసపిండి ఉంది, ఇడ్లీ పిండి ఉంది వేస్తానంటే, సమ్మర్కి జాగ్రత్త, ఎందుకంటే అందరికీ వడదెబ్బలు తగిలి అంతా నువ్వు బిజీగా పనిచేస్తున్నావు, నేను తెస్తాను అంటే అంకుల్ టిఫిన్ తెస్తానికి వెళ్తే అక్కడ మన కుటుంబ సభ్యులు అంకుల్ని చూసి గుర్తుపట్టి, ఆమె పేరు దర్శిని, ఆ పాప పేరు ఆకాంక్ష, నా మనవరాల కంటే 2 ఏళ్ళు పెద్దది. అంకులు చూడంగానే పద్మాంటి అనగానే తీసుకెళ్తాను అన్నారంట. వచ్చారు మన ఇంటికి. వస్తవే అమ్మమ్మ అంటని వాటేసుకుందండి. నిజంగా నా మనసులోంచి పోవట్లేదు. నీకు ఇంత మొక్కలంటే ఇష్టమని మొక్కలన్నీ చూశారండి. మామిడికాయలు ఇచ్చినాక అసలు వాటేసుకుని అసలు వదలట్లేదండి. రోజు అన్నం తినేటప్పుడు మన వీడియో చూస్తారంట, చిన్నపిల్లలకి మొక్కలంటే ఇంత ఇష్టం, నేనంటే ఇంత ఇష్టం అని. అంకుల్ కూడా షాక్ అయ్యారు వాళ్ళ ప్రేమను చూసి. నిజంగా మీ అందరికీ చేతులెత్తి నేను నమస్కరిస్తున్నా. నిన్న నాకు ఆ మాట మా బంధువులు చెబుతుంటే నాకు దుఃఖం వస్తుంది. ఆ పిల్లలు అట్లా వాటేసుకుని ఏ అందంగా ఉన్నారండి చక్కగా. నిజంగా పేరెంట్స్ పిల్లలకి ఎంత బాగా నేర్పుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మొక్కల మీద నిజం, మొక్కలతో మనం ఉంటే అసలు ఏంటండి, అసలు ఈ దొండకాయలకి అర్థం ఏంటండి, ఈ వంకాయలు అసలు ఏంటండి బాబు. అసలు రండి, ఇంకా ఉన్నాయి. ఇప్పుడు నేను స్టూల్ తెచ్చి ఎక్కి కోస్తాను, నాకు కనపడతలా. అయ్యో ఇదిగోండి ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో. అసలు ఇట్లా చెట్లు ఇట్లాగే ఉంటున్నాయి, మన పక్కనే ఉంటున్నాయి, కనపడతలా ఈ బంగారాలు. ఇదిగోండి భలే ఉన్నాయండి ఇన్ని. నిజంగా ఇంట్లో చూద్దరు కానీ ఇంకెన్ని ఉన్నాయో. ఇన్ని దొండకాయలు వచ్చినాయి. ఏమండి ఏం వంకాయలండి, నిజంగా నేనేమీ తెచ్చుకోలేదండి. ఇదిగోండి కోసుకుందాం వంకాయలు. ఎంత బాగా కాస్తున్నాయి ఈ బంగారాలు ఎండలో. మే 18వ తారీఖు. వాళ్ళ మా ఫ్రెండ్ది పుట్టినరోజు విషెస్ చెప్పాలి. మీతో మే 18వ తారీఖు అంటే గుర్తొచ్చింది. ఫోన్ చేస్తా. మారిన్ తమిళియన్స్ మారన్ మేము మారిన్ అంటాం. తంబి అంట. చాలా బాగుంటాం మేము అందరం.
ఏం వంకాయలండి బాబు, ఉట్టిగా దొండకాయలు చూపిస్తానికి వచ్చాం నేను. ములక్కాయలు ఉన్నాయి. అబ్బా అబ్బా అబ్బా, కనపడదు ఇట్లా ఈ చెట్లు అసలు ఇన్ని కాయలు కాస్తాయని కూడా మాకు కనపడతల్లా, కనపడకుండా కాసేస్తున్నాయి. ఇగోండి ఇంకా ఉన్నాయి, అటు వెళ్ళి కోసుకొస్తా. ఇగోండి ఇక్కడ చూడండి ఎన్ని కూరగాయలండి బాబు, నిజంగా ఎంత బాగా కాస్తున్నాయి బంగారు తల్లులు, బంగారు తల్లులే. ఎంత బాగా కాస్తున్నాయి, ఎంత బాగా కాస్తున్నాయి. బరువు ఎక్కువైపోయింది పమిటి చెంగు. అమ్మ వెళ్ళి తేవాల్సిందే. ఇవ్వండి కాయాలు కానీ ఏముందండి కోసుకుంటానికి మనకి. మళ్ళీ 10 రోజులకి వచ్చేస్తున్నాయి. మెంతికూర కొయ్యాలని మేము అనుకున్నాం. ఈరోజు మెంతికూర పప్పును ఇదిగోండి వస్తున్నాం వంకాయలు చూపిస్తానికి. ముందు పౌండ్సింగ్ పట్టుకుందాం ఈ బరువుకి. ఇదిగోండి మా నాన్నగారికి ఏమి ఇష్టమో ఈ ములక్కాయలు అంటే. ఎంత బాగా కాస్తుందో కుండీలో. ఇది 15x12 గ్రో బ్యాగ్లో పెట్టా. కరేపాకు కూడా కొంచెం కోసుకొచ్చుకుంటున్నా. ఇట్లా తుంచేస్తవే, తుంచిన కొద్దికి చిగురు వస్తుంది. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా కోసుకుంటున్నా. వస్తున్నాటు అమ్మా. ఇగోండి పద్మాంటి ప్లేస్ లేకుండా తక్కువ ప్లేస్లో ఇన్ని పెంచేస్తుంది. ఇదిగోండి అమ్మ అక్కడే పోతాను రండి, అక్కడే పోసుకుందాం. గుమ్మడికాయ కాంచుతారా అన్నారు. మనకు కూర గుమ్మడికాయ కాదు, బూడిద గుమ్మడికాయ పిందేసింది. నేను పాలినేషన్ చేసే సక్సెస్ అయ్యా. రండి ఇటు రండి. ఇంకా ఇక్కడ ఉన్నాయి దొండకాయలు అంటున్నా, వంకాయలు. ఈ మధ్య నాకు ఏమైపోయిందో అన్నీ ఏంటేంటో మాట్లాడేస్తున్నాను. అసలు బంగారు తల్లులు మీరు ఇంత బాగా కాయలు కాస్తున్నారు. ఆకుకూర ఎంత కోసాను, అక్కడ పోసుకుందాం పదండి బుట్టలో. ఎండాకాలం ఇంత మంచిగా ఉన్నాయి. కొన్ని చెట్లు చనిపోతున్నాయి కానీ రండి ఏం ఆనందమాయే. మెంతికూర కోసుకురావాలి. ఇంకా ఎంత హ్యాపీ, ఈ అదృష్టం. ఇంత ఎండాకాలం ఈ దొండపందిరి వేసినందుకు సక్సెస్ అయ్యాను నేను. సూపర్. కూరగాయలు ఇక్కడంతా ములగ తోట వేద్దామనే ఆలోచన వచ్చింది. చూస్తా. మెంతికూర కూడా కోసుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుందాం. ఇవన్నీ అంకులు వేయాల్సిందే. ఇట్లా పట్టుకెళ్ళిపోతాయి. ఇంకా కిందకి దిగలేను, కాలు నొప్పులు అండి. ఏమండి ఎంత సంతోషం. కిందకి వెళ్దాం పదండి. మెంతికూర కూడా కోద్దాం. కరివేపాకు చూసారా అసలు విపరీతంగా పెరుగుతుంది. ములగాకు ఎంత బాగుందో, ఒక్క పురుగు ఉండట్లా. రండి కిందకి రండి. మామిడికాయలు ఒక 15 కాయలు కోసి ఉంటాం, పండిన కాయలు చెట్టున.
ఇగోండి మూట పోస్తున్నా. ఎంత హ్యాపీ అండి ఇవన్నీ. ఇంత బాగాను, ఇంత బాగా ఎంత ఆనందం. అసలు ఈ వంకాయలు ఏంటండి అసలు ఎన్ని నెలల నుంచి కాస్తున్నాయో. నిజంగా నేను చేసిన ప్రయోగాలకి మట్టుకి సంతోషం అండి. నేను 12x12 గ్రో బ్యాగ్లో ఇంత బాగా పంటలు పండించుకుంటున్నానంటే అసలు ఈ ఆనందం మీతో కాక ఎవరితో చెప్పుకుంటా. నిజంగా పద్మ అండి, నీ ఆనందం ఏంటి పద్మ అంటే, ₹1,00,00,000 సంపాదించినా ఇంత నవ్వరో అంటున్నారు. నిజంగా ఆ మాట శ్రీమంత్ అన్నారు, మళ్ళీ మీరు అన్నారు. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. మెంతికూర దొడ్లో వేసాను, కోసుకొద్దాం. మొక్కలకి ఇచ్చే లిక్విడ్స్ ఇయ్యేనండి. ఇగోండి పక్షులు తిన్న మామిడికాయలు ఇవన్నీ దీంట్లో వేసా. ఇవేమో మా కూరగాయల షాపు అరుణ అరటికాయలు, కూర అరటికాయలు, వీటిల్లో పొటాషియం చాలా బాగుంటుంది. అవి కూడా పంపించింది. నేను ఎంత బిజీలో ఉన్నా వాటిని కట్ చేసి బెల్లం వేసి, కిలో బెల్లం వేసి వారం రోజులు ఉంచేస్తా. రండి వెనక్కి వెళ్దాం. అటించి కోసుకొస్తా. మెంతికూర చూడండి ఎంత బాగుందో, కోసుకుందాం. ఎంత మట్టి ఎంత బాగుంది ఇక్కడ. ఈసారి కొత్తిమీర వేస్తా. ఎండాకాలం ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి మెంతికూర. ఇట్లా దులిపేస్తే మట్టి రాలిపోతుంది. ఇదిగోండి తాడుతో కడదాం. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి. ఇక్కడ కంపోస్ట్ వేసుకుంటా, పక్కన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా. ఎండాకులు వేస్తాం వలన కార్బన్ ఎక్కువ ఉండి వాసన రాదు. కోసేయాలి మెంతాకు. కంపోస్ట్ ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇక్కడ ఇక్కడ నీడ ఉంటుంది నాకు. ఎండాకాలం మంచిగా ఇక్కడ ఆకుకూరలు వచ్చేస్తాయి. కట్ట ఎంత ఉంటుందో చెప్పాలి మీరే. పెద్ద కట్టలు, చిన్న కట్టలు కాదు, 3 కట్టలు. టమాటా మెంతికూర వేస్తా, చాలా బాగుంటుంది. ఎంత సపోర్ట్ చేస్తున్నారు. లెంగ్తీ అయినా పద్మ అంటే, మేము పండించలేకపోతున్నాం, నువ్వు పండిస్తున్నావు, మేము ఎంజాయ్ చేస్తున్నాం, నువ్వు మట్టికి నువ్వు లెంగ్తీ అయినా ఇట్లాగే పెట్టు అని నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఎంత బాగా వచ్చిందండి. రండి ఇదంతా మళ్ళీ ఏం చేస్తానో చెప్పనండి. నేను ఇట్లా ఉంది కదా, ఇదండి ఇట్లా మళ్ళీ ఇట్లా అనేసి మళ్ళీ దీంట్లో కంపోస్ట్ తయారైంది. ఇక్కడ ఈ ప్లేసు ఇదిగండి ఇట్లా వేస్తా. ఎండాకులు డైలీ వచ్చిన కిచెన్ వేస్ట్ దీంట్లో వేసి ఇట్లాగే రండి, ఇక్కడికి రండి. అయిగండి నేస్తాలు
ఎంత బాగానో నిష్కమ్మకి ఏమి ఇష్టమో ఇవి అంటే తయారైపోయింది. 20 రోజులు నెల రోజుల్లో అయిపోతుంది. గోని నాకు వాళ్ళే మా పక్కన స్టీల్ షాప్ ఆయన అడిగితే నాకు ఇస్తున్నారు. ఇగోండి ట్యాంక్లో నుంచి నీళ్ళు వేస్ట్ అవ్వకుండా ఇక్కడ ఇలా 100 రూపీస్ టబ్బు పెట్టుకుని ఈ మొక్కలకి పోసేసుకుంటా. ఈ నీళ్ళు మొక్కలకి పోస్తా. పొలాల్లో రైతులు ఎట్లాగో మనం ఇదిగోండి దొండకాయలు ఇన్ని ఉన్నాయి. నేను అంతకుముందు కోసిన దొండకాయలు ఇవి మీకు చూపిస్తున్నా. ఇదిగోండి కూర వండుకుంటానికి వెళ్ళానండి పైకి. ఈ దొండకాయలు ఉన్నాయి కదా, ఇంకొంచెం కోసుకుందామంటే ఇన్ని వచ్చినాయండి. హ్యాపీ, సరిపోతాయి. దొండకాయ ఫ్రై. ఇప్పుడు మా ఇంట్లో మెంతికూర టమాటా 2 కూరలు వండుతాను. ఎంత హ్యాపీ అండి. ఈ చింతకాయల గురించి చెప్పాలి మీకు. ఈ చింతకాయలు ఎందుకు మా తమ్ముడితో తెప్పించాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను చింతకాయ ఒలిసేది, కొబ్బరికాయ కొట్టేది కన్యాకుమారి నుంచి తెప్పించాను. అది వచ్చి కూడా 20 రోజులైంది. నేను ఈ ఒడియాలు పడతాం వలన చూపించలే మీకు. అది అవసరం మనకి. ఎంత అందంగా ఉందండి ఈ మెంతికూర. సూపర్ మెంతికూర. మీ అందరికీ మెంతికూర వేస్తున్నాము పడిపోతున్నాయి అంటున్నారు. నీళ్ళు చాలా తక్కువ ఇవ్వండి. మొక్కకి తడి అవసరం కానీ తేమ అవసరం. కిందకి కారిపోయి దట్టిస్తే నిలబడదు, కుళ్ళిపోతాయి. అబ్బా అసలు ఏమందంగా ఉందండి. నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇక చెప్పనండి. ఇక పద్మ ఆంటీ అన్నిసార్లు బాగున్నాయి అనమాక ఆంటీ అంటున్నారు. నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. ఏం పర్వాలేదు, మనది ఇష్టే కదా. అనుకోకుండా తీసిన వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బై అండి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అవసరం అయితేనే బయటికి రండి. వాటరు అన్నీ ఎక్కువ తీసుకోండి. మనం ఎంత ప్రికాషన్ చెప్పినా అసలు ఎండలు ఈ సంవత్సరం బాబోయ్ చాలా ఎక్కువ ఉన్నాయి.